హాయ్ అందరికీ. సో, లాస్ట్ వీడియోలో మనం డేటా స్క్యూనెస్ అంటే ఏందో తెలుసుకున్నాం. సో, ఈ వీడియోలో అది ఎలాగా ఐడెంటిఫై చేయాలనేది చూస్తాం. సో, మన స్పార్క్ జాబ్ చాలా ఎక్కువ సేపు టైం తీసుకుంటుంది అని అన్నప్పుడు ఏందంటే, మనకి అదే ఒక డేటా స్క్యూనెస్ వల్ల కూడా అయ్యుండొచ్చు అని చెప్పి తెలుసుకోవాలి. సో, అది కన్ఫర్మ్ చేసుకునేదానికి స్పార్క్ యూఏలో స్టేజెస్ ఉంటాయి. స్టేజెస్లో టాస్క్ ఉంటాయి. ఎన్ని టాస్క్ కంప్లీట్ అయినాయి, ఎన్ని కంప్లీట్ అవ్వలేదో మనం చెక్ చేయొచ్చు. సో, ఏదైతే కంప్లీట్ కాలేదో వాటిలో ఇన్పుట్, అవుట్పుట్, షఫిల్ రైట్, షఫిల్ రీడ్ ఉంటుంది. సో, ఇక్కడ డిస్క్రిప్షన్లో వెళ్ళి చూస్తే అక్కడ డిస్క్రిప్షన్లో సమ్మరీ మెట్రిక్స్ ఉంటుంది. ఆ సమ్మరీ మెట్రిక్స్లో ఈ షఫిల్ రైట్కి, షఫిల్ రీడ్కి మ్యాక్సిమమ్, మినిమమ్ అని వాల్యూస్ ఉంటాయి. సో, షఫిల్ రీడ్ ఒక మ్యాక్సిమం, మినిమం వాల్యూస్ డిఫరెన్స్ తీసుకొని ఇంతకుముందు కంప్లీట్ అయిన జాబ్ డిఫరెన్స్ మనం చెక్ చేస్తే, అది కంపేర్ చేస్తే మనకి దాన్ని బట్టి అర్థమైపోతుంది. ఎక్కువ వాల్యూ ఉంటుంది ఇక్కడ డిఫరెన్స్. సో, అప్పుడు మనకి డేటా స్క్యూనెస్ అనేది ఎక్కువ ఉందని అర్థమవుతుంది. సో, ఇది ఎలా హ్యాండిల్ చేయాలనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో, ఇది ఇప్పుడు మనకి స్క్యూనెస్ ఉంది అని అర్థమైంది. సో, మనకి జాయిన్ కీ ఉంటుంది కదా, ఏ కీ వల్ల మనకి ప్రాబ్లం అవుతుందో అనేది తెలుసుకునేదానికి ఒక క్వైరీ సెలెక్ట్ కౌంట్ గ్రూప్ బై చేసి, ఆ జాయిన్ కీ బట్టి గ్రూప్ బై చేసి హ్యావింగ్ కౌంట్ ఆఫ్ స్టార్ అని చెప్పి నా ఆర్డర్ బై కౌంట్ ఆఫ్ స్టార్ అని పెట్టి డిసెండింగ్ ఆర్డర్ పెట్టామనుకో, ఏ పార్టీషన్లో అయితే ఎక్కువ వాల్యూస్ ఉన్నాయో ఆ రిజల్ట్ అనేది ఫస్ట్లో మనకు తెలుస్తుంది. ఓకే, సో దీన్ని బట్టి ఒక డేటా స్క్యూనెస్ ఉంది, ఈ కీ వల్లే ప్రాబ్లం ఉంది అని చెప్పి మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ.